గోదావరి జిల్లా తణుకు వద్ద పాఠశాలకు వెళ్తున్న బాలుడిని తెల్ల రంగు హోండా యాక్టివాపై వచ్చిన ఓ యువకుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. బాలుడిని స్కూటర్ ముందు ఎక్కించుకున్న ఆ యువకుడు ఉండ్రాజవరం వైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని వెతికేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు చాక్లెట్ కొనిస్తానని పిలిచినా వెళ్లకపోవడంతో బలవంతంగా తన తమ్ముణ్ణి ఎత్తుకుపోయాడని బాబు అక్క చెబుతోంది. తన బాబుని తనకు క్షేమంగా అప్పగించాలని కోరుతూ బాలుడి తల్లి పద్మావతి కన్నీరు పెట్టుకుంటోంది. చాక్లెట్ ఇస్తానని బండి మీద కూర్చోబెట్టి తీసుకుపోయాడంట. ఎవరిని? మా బాబునండి. ఆ పిల్లడేమో రాను అన్నాడంటండి. చాక్లెట్ ఇస్తాను రా అని గట్టిగా జబ్బ పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడండి. ఎదురు కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడమ్మా అని చెప్తున్నాను. ఏం చేయలేదండి, మామూలుగా అలవాటు అవుతుంది కదా అని పంపుతున్నాను. ఎటు తీసుకెళ్ళాడమ్మా? తీసుకెళ్ళాడా? ఇంకేమన్నాడు? తీసుకెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు. లావుగా ఉన్నాడా? నాలాగా. వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి బాలుడి కోసం పోలీసుల గాలింపు ఏ దశలో ఉంది? తరంగని పశ్చిమ గోదావరి జిల్లా మొత్తాన్ని కూడా పోలీసులు తనిఖీ చేపట్టడం జరిగింది. తణుకుతో పాటు తణుకు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేపట్టడం జరిగింది. హేమంత్ అనే ఈ బాలుడు 5 సంవత్సరాలు ఉంటాయి. అతను తన సోదరి ఇక్కడ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లోను 2వ తరగతి చదువుతుంది. ఆ పూజితతో పాటు ప్రతిరోజు కూడా ఉదయం గత కొద్ది రోజులుగా ఇతను స్కూల్కి అలవాటు అవుతున్న ఉద్దేశంతో తల్లిదండ్రులు పంపడం జరుగుతుంది. ఈ రోజు స్కూల్కి పంపిన సమయంలో చాక్లెట్ ఇస్తానని చెప్పి హోండా యాక్టివా మీద వచ్చిన ఒక వ్యక్తి ఆ బాలుడిని జరిగింది. ఆ బాలుడు నిరాకరించినప్పటికీ అతను వెంటనే అక్కడి నుంచి అతను ఎదురు వెళ్ళిపోయినట్టుగా బాలిక ఎక్కుతుంది. ప్రస్తుతం పూజిత చెప్పిన ఆధారాలే పోలీసులకి కీలకంగా ఉన్నాయి. మరోవైపున మనం చూసుకున్నట్లయితే కనుక కొద్దిసేపటి క్రితమే పోలీసులకి ఇక్కడ ఒక బ్యాంక్ దగ్గర బయట ఉన్న ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. కీలకంగా అతనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అతను తణుకు ఉండ్రాజవరం మధ్యలో ఈ సీసీ కెమెరా ఫుటేజ్ దొరకడంతో ఉండ్రాజు వైపు వెళ్లి అతను నెడదవాళ్ళ మీదుగా కొవ్వూరు వైపు వెళ్లి ఉంటాడని ఒక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తే ఈ నేపథ్యంలోనే కొవ్వూరు సబ్ డివిజన్ పోలీసులందరినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే కొవ్వూరు అదేవిధంగా టోల్ గేట్ రాజమండ్రి మధ్య టోల్ గేట్ ను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి అంటే పూర్తి స్థాయి ఆధారాలు ఇంకా పూర్తిగా పోలీసులు లభ్యం కానప్పటికీ కూడా ఒక కీలకమైన క్లూ అయితే పోలీసులు లభించింది. అతను తెల్ల హోండా యాక్టివా తోటి అతను ప్రయాణం జరుగుతుంది. అతను కొద్దిగా లావుగా ఉంటాడని ఒక అనుమానాలు అయితే ఈ సీసీ కెమెరా ద్వారా అతనికి పోలీసులు లభించింది. కానీ అతను పూర్తి స్థాయిలో అంటే ఏ విధంగా ఉంటాడనేది ఆ ఫోటోలో క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పూజిత చెప్పిన ఆధారాలన్నింటినీ పోలీసులు ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా అన్ని ప్రయత్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. వినాయక్, అయితే ఈ ఫుటేజ్ చూసాక కుటుంబ సభ్యులు కానీ ఏమైనా అంటే ఎవరినైనా అనుమానించే విధంగా వాళ్ళు చెప్తున్నారా? వాళ్ళకి తెలిసిన వ్యక్తుల్లాగా కానీ అట్లా ఏమైనా వివరాలు వాళ్ళు చెప్తున్నారు? తల్లిదండ్రులు చెప్పిన విషయాలు పోలీసులు ఎటువంటి విషయాన్ని కూడా బయట పెట్టట్లేదు. ఎందుకంటే బాలుడి యొక్క ప్రాణాలు విలువైనవి. ఇప్పటి వరకు కూడా బాలుడికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కిడ్నాపర్ దగ్గర నుంచి తల్లిదండ్రులు బాలుడిని సురక్షితంగా తిరిగి అప్పగించాలని ప్రయత్నించే పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తే ఈ నేపథ్యంలో ఎటువంటి క్లూలను కూడా బయట పెట్టడం జరగట్లేదు. ఓకే వినాయక్.